హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏ వారం ఎవరికి పూజ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకున్న 7 వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు పూజ చేస్తూ ఉంటాం. ఆదివారం నాడు ఆదిత్యుని అంటే ఆ సూర్యభగవాన్ని కొలుస్తూ ఉంటాం. ఇతర దేవతలను, వేద పండితులను కూడా ఆ రోజు పూజించాలి. ఆదిత్యుని పూజ చేయడం వల్ల మనకుండే నేత్ర సమస్యలు అంటే కంటి సమస్యలు, శిరారోగం, కుష్ఠరోగాలు తగ్గుతూ ఉంటాయి. ఆదిత్యుని పూజించి వేద పండితులకు భోజనం పెడితే చాలా మంచిది. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు మనకుండే రోగాల తీవ్రతను బట్టి ఈ పూజ చేసుకోవచ్చు. దీనివల్ల సూర్యానుగ్రహ ప్రాప్తి కూడా మనకు కలుగుతుంది. తరువాత సోమవారం సంపద కోరుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి. రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుములు, కందులు, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజ నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్యకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. గురువారం ఆయుష్ని పెంచే ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారికి పాలతో కానీ నెయ్యితో కానీ చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేస్తే ఇంకా శుభ ఫలితాలను పొందవచ్చు. శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజ అనంతరం వేద పండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అంటే అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు, ఏదైనా ఆపద కలుగుతుంది అని అనిపించినప్పుడు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానమిచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా 7 రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేది ఆ శివుడేనని శివపురాణం చెబుతుంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా ఆ పరమేశ్వరుడు భావించుకుంటాడు. ఆ పూజా ఫలితాన్ని ఆ దేవతలు కాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.